భారత్ ఎఫ్సిఆర్ఏ బిల్లుపై అమెరికా అక్కసు వెళ్లగక్కుతోంది. చర్చీలపై ప్రభుత్వ నియంత్రణ అంటూ అమెరికా ఆరోపిస్తోంది. భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయితే ప్రభుత్వ పర్యవేక్షణలో ఆస్తులు ఉండనున్నాయి. అంటే ఎన్జీఓలు, చర్చీలు, విద్యా సంస్థల్లో బిల్లుపై ఆందోళన వ్యక్తమవుతోంది. పారదర్శకత కోసమే ఎఫ్సిఆర్ఏలో సవరణలు అంటోంది కేంద్రం. ఎఫ్సిఆర్ఏ బిల్లుపై ఇప్పుడు అమెరికా భుజాలు తడుముకుంటోంది. లేనిపోని ఆరోపణలు చేసి బిల్లుకి మతాన్ని ముడిపెట్టే తీవ్ర ఆరోపణలే కాదు, హెచ్చరికలు చేస్తోంది. విదేశీ విరాళాన్ని నియంత్రించే ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు పూర్తిగా భారత అంతర్గత చట్టమే. అయినా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మూర్ దీనిపై బహిరంగంగా స్పందించడం వెనుక కారణం బిల్లులోని డిజిగ్నేటెడ్ అథారిటీ నిబంధన. చర్చీలు, మతపరమైన సేవా సంస్థల నిర్వహణపై ప్రభుత్వ అధికారాలు పెరగడం ఆందోళనకరమని, ఇది క్రిస్టియానిటీపై దాడేనంటూ ఆరోపించారు. అంతేకాదు బిల్లు ఆమోదం పొందితే భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా ప్రభావం ఉంటుందని హెచ్చరించారు కూడా. ఇంతకీ అమెరికా ఇంతలా ఉలిక్కి పడ్డానికి ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఏముందో ఇప్పుడు చూద్దాం. విదేశీ విరాళాలు తీసుకునే సంస్థలపై కేంద్రం మరింత పర్యవేక్షణ ఉండనుంది. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయితే విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తుల్ని ప్రత్యేక అధికారి ఆధీనంలోకి నిర్వహణ ఉంటుంది. 2 ఏళ్లలో 10 లక్షల రూపాయల కంటే తక్కువ విదేశీ నిధులు వినియోగించిన సంస్థలకి లైసెన్స్ రెన్యువల్ కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక ఎన్జీఓ నుంచి మరో ఎన్జీఓకి విదేశీ నిధులు బదిలీ చేయడంపై కఠిన నిబంధనలు ఉండనున్నాయి. విదేశీ నిధులు వచ్చిన వెంటనే నిర్ణీత గడువులో వినియోగించాలనే నిబంధన ఉంటుంది. సంస్థల ప్రాజెక్టులు, వెబ్సైట్, సోషల్ మీడియా వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలి. నిధులు ఎలా ఖర్చు చేశారో మరింత వివరంగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే బిల్లు లక్ష్యం అంటోంది కేంద్రం. అయితే అమెరికా ఆరోపణల్ని భారత్ పూర్తిగా తిప్పికొట్టింది. బిల్లు ఏ ఒక్క మతాన్నో లక్ష్యంగా చేసుకుని తీసుకురాలేదని, విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యమని చెప్తోంది. విదేశీ విరాళాలతో నడిచే ఎన్జీఓలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, మతపరమైన సంస్థలు అన్నిటికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2026 జూలై 15 నాటికి దేశంలో 14,449 సంస్థలకి మాత్రమే యాక్టివ్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉంది. మరో 22,498 రిజిస్ట్రేషన్లు రద్దు కాగా 15,212 రిజిస్ట్రేషన్ల గడువు ముగిశాయి. 2019 నుంచి 2022 మధ్య కాలంలో ఎఫ్సిఆర్ఏ కింద నమోదైన సంస్థలకి 55,741 కోట్ల రూపాయల విదేశీ విరాళాలు అందాయి. ఈ భారీ విదేశీ నిధుల ప్రవాహాన్ని మరింత పారదర్శకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే విదేశీ నిధుల బదిలీలు, వినియోగం, ప్రాజెక్టుల వివరాలు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై కూడా అదనపు సమాచారం ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంట్లో చర్చల దశలో ఉంది. తుది రూపంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.